యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కట్టు దేవాంశ్. ఏంటిది? దేవాంశ్, బ్లౌజ్ లేస్ నాకు కట్టుకోవడం రావట్లేదు. కట్టొచ్చు కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? కట్టు. ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? కట్టొచ్చా లేదా అనా? నేను నీకు కాబోయే భార్యను దేవాంశ్. నా మెళ్ళో 3 ముళ్ళు వేయబోయేవాడివి. ఈ ముడి వేస్తే తప్పేంటి? తొందరగా కట్టు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఓ, సిగ్గా? అయితే కళ్ళు మూసుకుని కట్టేవయ్యా బాబు. కట్టు దేవాంశ్. అలేఖ్య, అది కట్టు దేవాంశ్. అయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ దేవాంశ్. దేవాంశ్, నేను అవసరం లేదు. సారీ దేవాంశ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ దేవాంశ్. దేవాంశ్, నేను నిజంగా చూసుకోలేదు. సారీ దేవాంశ్, నేను కావాలని చేసింది కాదు. అవసరం లేదు, వెళ్ళు. సరిగ్గా ముగ్గులోకి దించే సమయానికి ఈ ఫోటో మధ్యలో వచ్చింది. ఇది పగలగానే మూడ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇంకా ఏం ముడి వేస్తాడో? వైదేహి మాత్రమే కాదు, దాని ఫోటో కూడా దేవాంశ్కి దగ్గరగా రానిచ్చేటట్లేదు. ఏముందిరా బాబు. ఓయ్, నోరు మూసుకో, దోమలు దూరుతాయి. కుందనపు బొమ్మలా ఉంది. నా మనవరాలు ఎంత అదృష్టవంతురాలో. చూసింది చాలు, నోరు ముయ్, ఈగలు దూరుతాయి. మీ కంటికి కనిపిస్తున్నా
కానీ చూడాల్సిన వాళ్ళు మాత్రం చూడట్లేదు. దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, ఆ చూపులన్నీ ఎవరి మీద ఉన్నాయో అర్థం కావడం లేదు. నేను రాను. రామ్మా. నేను రాను. మన ఇల్లు కాదు ఇది, మన ఇల్లు కాదు. నేనున్నాను కదా, నువ్వు రా. మన ఇల్లేనా? రా. నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు చెప్తే నిజమే, ఇది మన ఇల్లే. రా. వాళ్ళు మనల్ని దూరం చేయరు కదా. లేదమ్మా, లేదు. వీళ్ళంతా వీళ్ళంతా మన వాళ్ళేనా? అవునమ్మా. వీళ్ళేం చేయరు కదా. ఏం కాదు. నీకేమైనా పిచ్చా? అక్క పిన్నిని ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళమంటే తిరిగి తీసుకొచ్చేసా? చూడండి అత్తయ్య ఎలా చేసిందో. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఇది పద్ధతేనా నీకు? అసలు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నా కూతురి పరిస్థితి ఏంటని ఆలోచించావా? అసలు ఎందుకు తీసుకొచ్చావు? అసలు తనకి బుద్ధుండి ఇలా చేస్తుందా అత్తయ్య? అది కాదక్క. పిన్నిని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమంటే వెనక్కి తీసుకొచ్చేసింది. ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, నువ్వు ఆగమ్మా. అక్క ప్లీజ్, నేను చెప్పేది విను. చూడు అమ్మా, వైద్యం పూర్తి ఎవరికి అక్కడే ఉండమని చెప్పాం కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఆశ్రమం వరకు కూడా వెళ్ళినట్టు లేరు, మధ్యలో నుంచి తిరిగి వచ్చేసినట్టున్నారు. అసలేం చెప్పి తీసుకొచ్చావు? ఆపుతావా అక్క? ముందు రెండు మాట్లాడిస్తావా? ఏంటి మాట్లాడతావు? తిరిగి వచ్చినందుకు ఏదో కుంటి సాకు చెప్తావా? అది కాదత్తయ్య. ఎంత చెప్పినా నువ్వు వింతేనా? మారవా? అత్తయ్య, శాంత కోసం మాత్రమే ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావు కదా, ఎందుకు ఆ హద్దు మీరుతున్నావు? అసలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావే? ఏం చేద్దామని? అది కాదు. ఏముందత్తయ్య, నిశ్చితార్థం ఆపడానికి. ఉంటే మాత్రం ఆపేస్తుందా? తను ఆపమంటే మాత్రం ఆపేదెవరు? అసలు ఏంటమ్మాయి నీ పద్ధతి? వెళ్లే ముందు ఏదేదో మాట్లాడావు కదా, కన్న తల్లి బాధ్యత అన్నట్టు మాట్లాడావు. అసలు ఎందుకు తిరిగి వచ్చావు? ఎవరమ్మన్నారు నిన్ను? అది కాదు మామా. రే అంజీ, అంజీ నేను చెప్పేది చెప్పు, ఎవరు రమ్మన్నారు? ఒక్కసారి నా నేను. వినండి. నేనే ఫోన్ చేసి వెనక్కి రమ్మన్నా నిందు. దేవాంశ్, నువ్వు రమ్మన్నావా? ఎందుకు నాన్నా? మీ అత్తయ్య ఆరోగ్యం కోసం పంపించామని నీకూ తెలుసు కదా, తిరిగి ఎందుకు రప్పించావు? ఏంటి దేవాంశ్, ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఈ నిశ్చితార్థం ప్రశాంతంగా జరగడం నీకు ఇష్టం లేదా? వదినా, నువ్వే కారణం చెప్పినా చేసింది కరెక్ట్ కాదు దేవాంశ్. వైదేహి రూపం ఉన్న ఈ వైశాలి కోసం మీ మేనత్త ఆరోగ్యం పణంగా పెడతావా? చెప్పేది పూర్తిగా వినరా? పాపం, తను చెప్పబోతుంటే చెప్పనీకుండా తలా ఒక మాట అన్నారు. ఇప్పుడు నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు. మీరనుకున్నదే జరగాలి అనుకుంటున్నారు, సరే. జరిగింది కూడా మీరు ఊహించిందే అయ్యుంటుందని అనుకుంటే ఎలా? ఏ వైద్యుడి కోసమైతే అక్కడికి అత్తయ్యను పంపించారో అతను అక్కడ లేరు. అందుకే వెనక్కి పిలిపించాను. ఎంత పనిచేసావే ఊర్మిళ! ఆ పేపర్ని తగలబెట్టకుండా ఎవరు చూస్తారులే అని ఉండ చుట్టి పడేశావు. ఎవడైతే చూడకూడదో వాడే చూశాడు.
ఈ విషయం దేవాంష్కి ఎలా తెలిసింది? అంటే వైశాలి ఎక్కడికి వెళ్తోంది, అక్కడ పరిస్థితులేంటి, మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తున్నాడా? అక్కడ వైద్యుడు లేడా? అవునిందు, సిద్ధేశ్వర్ గురూజీ ఆశ్రమంలో లేరు. ఆయన ఎప్పుడూ ఆశ్రమంలోనే ఉంటారు కదరా, నీకెవరు చెప్పారు? పేపర్ చెప్పింది. శ్రీ సిద్ధేశ్వర్ గురూజీ ఇప్పుడు సిటీలోనే ఉన్నారు. ఈ రోజు రాత్రికి విదేశాలు వెళ్తున్నారు. 1 నెల రోజుల పాటు రారు. అలాంటప్పుడు అత్తయ్యని అక్కడికి పంపించి ఏం లాభం? అందుకోసమే రమ్మని చెప్పారు. గురూజీని ఇంటి దగ్గరికే రప్పించి ఇక్కడే అత్తయ్యకి వైద్యం చేయించొచ్చు. ఎంత పనిచేసావే ఊర్మిళ, ఆ పేపర్ని తగలబెట్టకుండా ఎవరు చూస్తారులే అని ఉండ చుట్టి పడేశావు. ఎవడైతే చూడకూడదో వాడే చూశాడు. అయినా అంత దూరం పంపించేటప్పుడు మనకి కావలసిన వారు ఉన్నారా లేదా తెలుసుకోకుండా అలా ఎలా పంపిస్తారు? ఉద్దేశంలో లోపం ఉన్నప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి నాన్న. అంటే ఏంటి? కావాలని పంపించానా? ఎవరో వెళ్తున్నట్టు నాకు చెప్పారు. ఆయన లేకుండా వాళ్ళు వెళ్తారా అని వాళ్ళ మీద నమ్మకంతో ఎంక్వైరీ చేయలేదు, అంతే. సర్లే, ఎవరేమనుకున్నా ఏమీ అనుకోకపోయినా చివరికి జరిగేది ఒకటే ఉంటుంది. అదే జరుగుతుంది. అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా, లోపలికి వెళ్దాం. వద్దు వైదేహి, వీళ్ళంతా మన వాళ్ళు కాదు. నువ్వు వినవు, నువ్వు అర్థం చేసుకోవు. వీళ్ళెవరు మన వాళ్ళు కాదు. నేనున్నాను కదమ్మా, రా. కౌసల్య, జరగబోయే కార్యక్రమం చూడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే లాయరమ్మ కోపంతో ఊగిపోతుంది ఎందుకు? ఎందుకేముంది, వైదేహి తిరిగొచ్చింది కదా. అదే వైదేహి రూపం వచ్చింది కదా. అసలు నిజంగా వైదేహి వచ్చినా ఏమీ కాదు. ఎందుకంటే ఇంత అందం ఎదురుగా ఉంటే దేవాంశ్ ఈ అందానికి దాసోహం అవుతాడు గాని వైదేహి వైపు కూడా చూడడు. నన్ను పొగడాలనుకుంటే వేరే ఏ విషయంలోనైనా ట్రై చేయి, కానీ నా అందాన్ని, దేవాంశ్ నిగ్రహాన్ని ముడిపెట్టి మాత్రం పొగడొద్దు.
ఇంకా వైదేహి రూపం ఇంట్లో ఉంటే నా వైపు చూస్తాడా? అంటే దేవాంశ్ ఇప్పుడు ఆ వైశాలి గురించి ఆలోచిస్తున్నాడని అనుమానంగా ఉందా? అలా ఆలోచించేవాడే అయితే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోడు. తనని వైశాలి అని అనుకుంటున్నాడే తప్ప వైదేహిని అనుకోవడం లేదు. కానీ ఆ రూపం కళ్ళెదురుగా కనబడుతుంటే వైదేహియే గుర్తొస్తూ ఉంటుంది. ఇక నన్నెప్పుడు పట్టించుకుంటాడు? అందుకే కదా తను లేకుండా ఉండడానికి శాంతా పిన్నికి ట్రీట్మెంట్ పేరుతో పంపించాం. కానీ ఆయన ఇక్కడే ఉన్నారని తెలిసి తిరిగి రప్పించేశాడు. చేసేదేదో పర్ఫెక్ట్ గా చేయాలి సిస్టర్. పంపించే ముందు ఆ డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాల్సింది కదా. అంత దూరం ఎవరు ఆలోచిస్తారు లాయరమ్మా? మన బ్యాడ్ లక్ కొద్దీ అలా జరిగింది అంతే. అదే బ్యాడ్ లక్ నిశ్చితార్థానికి అడ్డొస్తే ఆ పరిస్థితి మాత్రం రాదలేఖ్య. నిశ్చితార్థానికి ఏది అడ్డం వచ్చినా నేను అడ్డు నిలబడతాను. ఈ నిశ్చితార్థం మాత్రం జరగడం గ్యారంటీ. ఎంత అందాన్ని ఎలా వదులుకుంటున్నాడో పిచ్చోడు. ఏ ఆగు. పెద్ద మాయలేడివే నువ్వు. మాయలు మంత్రాలు నాకు తెలీదక్కా. అవి తెలిసింది నీకే, నాకవి చేత కాదు. నిజమే కదక్కా. ఒక్క విషయమైనా నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తావో చెప్పు. నువ్వు ఏం చేసినా దానివల్ల నీకేంటి ఉపయోగం, లేకపోతే ఏంటి నష్టం? దాన్ని నీకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలి, అందుకోసం ఏం చేయాలి? మాయ చేయడం అంటే ఇది. దీనివల్ల ఎవరి జీవితాలు ఏమైపోయినా నీకనవసరం. నాకిలాంటివన్నీ చేత కదక్కా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ధర్మం. ఏంటో ఆ ధర్మం? భర్త మాట జవదాటకుండా ఉండటం. అందుకే బావ తీసుకెళ్ళు అంటే అమ్మని తీసుకెళ్లాను. ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే ఆ దేవుడు బావతోని వెనక్కి రప్పించేలా చేశాడు. మరిదే దేవాంశ్ నువ్వు వైదేహివి కాదు వైశాలివి, వెళ్ళిపో అన్నాడు. మరప్పుడెందుకెళ్ళలేదు? భర్త కోపంతోనో అనుమానంతోనో అపార్థంతోనో ఇంట్లోంచి పొమ్మంటే భార్య వెళ్ళిపోకూడదక్కా. అదే భార్య ధర్మం. ఆ అనుమానాలు అపోహలు అన్నీ తొలగించి తిరిగి భర్త దగ్గరికి చేరటమే అసలైన ధర్మం. అదే నేను పాటిస్తున్నాను. నువ్వెన్ని ధర్మాలు పాటించినా దేవాంష్కి ధర్మపత్నిగా అస్సలుండలేవు. ఆ స్థానం అలేఖ్యకి కట్టబెడుతున్నాం. నువ్వెవరు కట్టబెట్టడానికి? ఒక్కసారి 3 ముళ్ళు వేశాక ఆ బంధాన్ని కాదనే హక్కు కట్టుకున్నవాడికే లేదు. నీకేం హక్కుందని కట్టబెడతా అంటున్నావు? వైదేహిని వైశాలిని చేసిందాన్ని ఈ పెళ్లి చేయడం ఎంతసేపే? చెయ్యలేవు. నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపుతా అన్నావు. పంపించగలిగావా? తిరిగి వచ్చాను కదా. అలాగే ఈ నిశ్చితార్థము జరగదు. ఉంగరాలు మార్చుకోవటము జరగదు. జరిగితే జరగదు. నా చిటికన వేలు పట్టుకున్నా బావ చేతి వేలికి ఉంగరం తొడగడం కాదు కదా. తాకించినా ఇచ్చిన మాటకి కట్టుబడుంటా. వైశాలిగానే మిగిలిపోతా, వైశాలిగానే ఇంట్లోంచి పోతా. దీని కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదు. నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజే విదేశాలకు వెళ్ళిపోతున్నాను నాన్న. ఇంకో 4 రోజుల వరకు రారు. మన అదృష్టం కొద్దీ ఆ విషయం తెలిసి గురువుగారిని పిలిపించాను. నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. ఇంత కష్టపడి వైదేహిని బయటికి పంపిద్దామనుకుంటే నా కష్టమంతా శాంతా పిన్ని వైద్యానికి ఉపయోగపడినట్టయింది.
నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఆ? ఏం కాలేదు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకే. ఎక్కడికి వెళ్ళను. నాతోనే ఉండు. ఉమ్. నన్ను పట్టుకునే ఉండు. వదిలిపెట్టుకో. సరే. నీకేం కాలేదు కదా? లేదమ్మా. ఎవరైతేనా? ఏం కాలేదు. పద. మనం ఇక్కడ ఉండొద్దమ్మా. వెళ్ళిపోతాం. వద్దు. ఏం కాదమ్మా. ఏం కాదు. స్వామి, విన్నారుగా అవే మాటలు. ఇంతకు మించి వేరే ఏ మాట లేదు. మమ్మల్ని ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. మా దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. ఇలా ఎప్పటి నుంచండి? తన కూతురు చావుని కళ్ళారా చూసినప్పటినుంచి. అర్థమైంది. మరి ఈ అమ్మాయితో బాగానే ఉందే? ఈవిడ కూతురు అచ్చం ఈ అమ్మాయిలాగే ఉంటుంది. అందుకే తననే కూతురు అనుకుని తనతో మాత్రమే బావుంటుంది. అందుకే మా పిన్ని గారిని చూసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాం.